కేసీఆర్ గారి గురించి ఒక్క మాట చెప్పింది సునీత, 100% కరెక్ట్. కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఒక ముఖ్యమంత్రి అనుకోలేరు ఆయన. ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబంలాగా అనుకున్నారు. కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కుగా అన్ని వర్గాలను, అన్ని మతాలని, అన్ని వాళ్ళని అందరినీ కూడా దగ్గరికి తీస్తున్నారు. ఒక రైతన్ననే కాదు, మన మహిళా జాతికి అయితే మహిళల పక్షపాతిగానే పనిచేశారు. 100% మహిళలను కేంద్ర బిందుగా తీసుకునే పథకాలు తీసుకొచ్చినారు. అన్ని పథకాలు మనందరికీ తెలుసు. కానీ ఒక్క 2 విషయాలు చెప్తాను. ఒకటి, కేసీఆర్ కిట్ ఇచ్చారు కేసీఆర్ గారు. మనందరికీ తెలుసు అంటే మీకు తెలుసు, మాకైతే తెలుసు. పిల్లలు పుట్టినప్పుడు ఏం నూనె వేయాలా, ఏం సబ్బు పెట్టాలా, ఎట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అమ్మ వచ్చి చెప్పాలో, అమ్మమ్మ వచ్చి చెప్పాలో. కానీ ఆ పాత్ర కూడా పోషిస్తూ అన్ని అందులో పెట్టేసి, పిల్లకి కావాల్సిన సరంజాం అంతా అందులో పెట్టి, ఆయిల్ దగ్గర నుండి మొదలు పెడితే, సబ్బు దగ్గర నుండి మొదలు పెడితే అన్ని అందులో పెట్టి తల్లికి 2 చీరలతో పాటు పంపించున్నారు కేసీఆర్ గారు. నేను అడిగాను ఒకరోజు, కేసీఆర్ గారు కిట్ ఇచ్చిన్నారు బాగుందన్న, మరి 12,000 13,000 ఎందుకు వేయాల్సి వచ్చింది అని అడిగాను. ఒక్క మాట చెప్పాను. నిజంగా నాకు అంటే కడుపులో నుండి పీకినట్టు అనిపించింది. ఎందుకంటే అందరూ ఇంట్లో కలిగిన వాళ్ళు ఉండరు. కూలికి పోయి పనికి పోయి పని చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. నెల కాగానే పిల్ల కొంచెం నెల నిండగానే బాలింత అయినా కూడా ఆ కుటుంబంలో అవసరాలకు పనికి పోతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా పనికి పోకపోయినా ఇంట్లో నత్తను ఎవరో ఒకరు పోరుతూ ఉంటారు, పో మా పనికో ఇంకా నెల అయిపోయింది కదా అంటూ ఉంటారు. కానీ పిల్ల తల్లి ఇద్దరు 3 నెలలు రెస్ట్ తీసుకుంటేనే పిల్లకు మంచిది, తల్లికి మంచిది. ఆ 10,000 అకౌంట్లు ఉంటేనన్నా దాని గురించన్నా వాళ్ళు పనికి పోకుండా ఉంటారమ్మా అని చెప్పారు. నిజంగా ఎవ్వరం ఆలోచించలే. ఆ 10,000 12,000 13,000 డిపాజిట్ చేస్తాడేమో అనుకున్నాను. కానీ దాని వెనకాల ఇంత ఆలోచించారు కేసీఆర్ గారిని. నిజంగా అదే తండ్రి మనసు. ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాగే ఇంకా చాలా పథకాలు తీసుకొచ్చారు. కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు, అన్ని కూడా తీసుకొచ్చారు.